రాజు, రాణి. ఒక పల్లెటూరి ప్రేమ కథ. ప్రారంభం తెల్లవారుజామున మబ్బులు కమ్ముకున్న ఓ పల్లెటూరు. ఆ గ్రామంలోనే ఉండే రాజు, ఓ కుర్రాడు. పొలాల్లో పని చేసుకుంటూ, రైతు కుటుంబంలో పెరిగిన అతడు నిజాయితీకి మారుపేరు. అదే ఊరిలో రాణి, ఒక రైతు కుటుంబానికి చెందిన ఆడపడుచు. తెల్లని మెరిసే నిండుపనీటి నవ్వు ఆమెకు. రాజు గోదావరి ఒడ్డున తన ఎద్దులను నీళ్లు తాగస్తున్నప్పుడు, రాణి దగ్గరలోనే చెరువు వద్ద నిలబడి తన నిత్యకార్యాలు చేసుకుంటూ కనిపించింది. మొదట రాజు ఆమె వైపు చూసి తడబడ్డాడు. కాని నెమ్మదిగా ఆమె అందం కంటే, ఆమె మంచితనం, సమాజ సేవా తత్వం ఆకర్షించాయి. ఈ ప్రేమ వీరి ఇంట్లోవారికి తెలియడంతోనే సమస్యలు మొదలయ్యాయి. రాజు నాయనమ్మ చెప్పిన మాట, రైతు కుటుంబం పెద్దరికం, సంప్రదాయం మర్చిపోతే మన ఊరి మన్నెమ్మ ఒప్పుకోదు. అదే విధంగా రాణి తండ్రి, మన కూతురు మామూలు రైతు ఇంటికి ఎలా పోవాలి అంటూ వ్యతిరేకించాడు. ఇద్దరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి. రాజు, రాణి తమ ప్రేమ నిజమైనదని రుజువు చేయడానికి ప్రయత్నించారు. కాని పెద్దల మది మెత్తబడలేదు. సమయం గడిచేకొద్దీ వీరి మధ్య మాటలు మొదలయ్యాయి. మేళా, జాతరల్లో తారసపడుతూ, పొలాల్లో పని చేసేటప్పుడు కలిసి నవ్వుతూ, వీరి మధ్య ప్రేమ తలెత్తింది. కాని ఇది చిన్న పిల్లల కుతూహల ప్రేమ కాదని, ఒకరికోసం ఒకరు జీవితాంతం బతికే ప్రేమ. ఆవేదనతో రాజు ఊరిని విడిచి పొద్దుపోయేంతవరకు కష్టపడి, తనకు తన కాళ్లమీద నిలబడే స్థితి తీసుకువచ్చాడు. ఊరిలో పండగ వాతావరణం. అందరూ రాజురాణి పెళ్లిని ఆశీర్వదిస్తూ, కొత్త దంపతులను చూడటానికి వచ్చారు. ప్రేమ ఎప్పుడూ నిజమైనదైతే గెలుస్తుంది అన్న ఆ ఊరి పెద్దల మాటలను నిజం చేసుకుంటూ రాజురాణి కలిసి ఆనందంగా జీవించారు. ఇది రాజురాణి కథ, ఒక సాధారణ పల్లెటూరి ప్రేమ కథ, కాని అపురూపమైనది.